బీఆర్ఎస్ బీజేపీ నేతల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. గత కేసీఆర్ ప్రభుత్వమే ప్రజలకు బాకీ పడిందంటూ విమర్శించారు. గత 10 ఏళ్ల పాలన బాకీ కార్డును కేటీఆర్ విడుదల చేశారంటూ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హేమా ఫేస్ టు ఫేస్. స్థానిక ఎన్నికల నగారం మోగింది. దీంతో అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా రెడీ అవబోతుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసలు లోకల్ బాడీ ఎన్నికలే అవ్వవని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఏం చెప్తారు దీన్ని? ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ఈ 42% రిజర్వేషన్లో మొఖాలు అడ్డొస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే బీజేపీలో ఉన్న బీసీ నాయకులు కానీ బీఆర్ఎస్లో బీసీ నాయకులు కానీ చిత్తశుద్ధి లేదు. ఇలా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు అగ్రవన చెంది కూడా కుర్ల సర్వే చేయిస్తాడు, 3 చట్టాలు తేగలుగుతాడు, ఆర్డినెన్స్ ఇవ్వగలుగుతాడు, మళ్ళీ ఒక జీవో ఇవ్వగలుగుతాడు. కానీ ఆ పార్టీలో బీసీ నాయకులకు ఆ చావలేదు, చిత్తశుద్ధి లేదు, ఐక్యత లేదు. తమిళనాడులో అన్ని పార్టీల యొక్క చిత్తశుద్ధి బీసీల పట్టు ఉంది కాబట్టి 69% రిజర్వేషన్ తెచ్చుకోగలిగినారు. ఇక్కడ అదే తరాలో తీసుకుందామంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడతా ఉంది. ఏ రోజు కూడా ఈ బీసీ నాయకులు గొప్పగా చెప్పుకునే ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ పోయి కేంద్రం అడిగిన పాపన పోలే. ఇలా మా రాష్ట్రంలో తమిళనాడు లాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనీసం 42% రిజర్వేషన్ రావాలి, ఈ చట్టానికి మీరు ఓకే చేయండి అని చెప్పిన పాపన పోలే. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం రోజు నిందలేస్తారు. ఇప్పుడు మా చిత్తశుద్ధిలో లోపం లేదు, 3 చట్టాలు తేవడమే కాకుండా ఒక ఆర్డినెన్స్ ఇవ్వగలిగినాము, దాంతోపాటు మళ్ళీ జీవో ఇచ్చాము, అది కోర్టులో పోయింది. కోర్టులో పోయిన వ్యక్తుల ఎంట ఎవరున్న ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. మేము ఇలా మా మినిస్టర్ పొన్న ప్రభాకర్ అప్పీల్ చేశారు, అన్ని పార్టీలు కలిసి రండి, దీంట్లో మనం ముందుకు పోదాము, 40% ఇచ్చి తీద్దామంటే ఎవరు స్పందన లేదు. ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, మా పార్టీకి మా నాయకులకి చిత్తశుద్ధి ఉంది, మేము ఇవ్వగలిగినాము, ఇంకే ఇతర ఆప్షన్స్ ఉన్నా అవేళ చేసుకుంటాము, ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మీరు ఢిల్లీ వెళ్ళారు, ధర్నా చేశారు, ఇక్కడ కూడా ప్రొటెస్ట్ చేశారు, కానీ కేంద్రం దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. కానీ అదే బీజేపీ నేతలు ఇప్పుడు ఈ జీవోనే నిలవదని చెప్తున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, నిలవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి నిలవదని చెప్తా ఉన్నారు. ఎందుకు నిలవదు? మీరంతా ఏకమై వస్తే జీవో నిలపడం కాదు, చట్టమే వస్తుంది కదా. ఇలా ఈటల రాజేందర్ గారు ఇది నిలవదు అంటున్నారు. మరి అదే ఈటల రాజేందర్ గారు మాతో వచ్చి ఒక అఖిలపక్షం వెళ్ళి కేంద్రంతో అడిగితే ఒక రోజులో చట్టం అవుతుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు వీరు? ఆ ప్రశ్న నేను ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాను. ప్రయత్నం చేయాలి కదా, ఎందుకు చేయకుంటున్నారు? అంటే మీ చిత్తశుద్ధి ఇక్కడ స్పష్టమవుతుంది, చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయం స్పష్టమవుతా ఉంది. ఒకవైపు ఈటల అసలు డబ్బులే పెట్టొద్దు, ఎన్నికలు ఉండవని చెప్తున్నాడు. మరొక వైపు కేటీఆర్ కూడా స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ నేతలు చోట్ల అడిగితే తరిమి కొట్టండి అని చెప్తున్నారు. అపోజిషన్స్ మొత్తానికైతే ఎన్నికలే ఉండవని చెప్తున్నారు, అండ్ మీకు అడిగే రైట్స్ కూడా లేవని చెప్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ప్రజలు ఎవరిని తరిమి కొట్టారో మనం చూసాం. అసెంబ్లీలో ఓడగొట్టారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఇచ్చారు, ఇలా స్థానిక సంస్థలు కూడా 0 ఇస్తారు. అడిగే అర్హత మాకు లేదనే వ్యక్తుల అర్హత గురించి నేను అడుగుతా ఉన్నాను. వారికి ఏం అర్హత ఉంది? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద డబ్బులు దోచుకున్నామని ఓట్లు అడుగుతారా? ఈ కార్ రేస్లో నేను డబ్బులు దోచుకున్నాను కేటీఆర్ ఓట్లు అడుగుతారా? ఉద్యోగాలందరికీ ఇస్తామని ఎగ్గొట్టాము, ఆ పాపం తలిగింది, ఆ పాపం పేరిట ఓట్లు అడుగుతారా? డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని ఊరించి 10 ఏళ్ళు కాలయాపన చేసినాం మేము కాబట్టి మాకు ఓట్లేని అడుగుతారా? రేషన్ కార్డు 40 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే వాటి తొంగలో తొక్కామని ఓట్లు అడుగుతారా? ఏమని ఓట్లు అడుగుతారు? వాళ్ళకి ఏ హక్కు ఉంది ఓట్లు అడిగేది? అసలు మీకే హక్కు లేదు, మీరే తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నారని బాకీ కార్డు అని ఒక ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. బాకీ పేరు వస్తే మొదటి ముద్ద ఎవరు? బాకీ అనే పదానికి అంకురార్పణ చేసింది ఎవరు? కేసీఆర్ కదా. 8 లక్షల కోట్ల బాకీ ఈ రాష్ట్రం మీద తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. వారికి ఏం అర్హత ఉంది బాకీ గురించి మాట్లాడేది? అసలు బాకీ అనే పదమే వారి ఇంట్లో పుట్టింది. ముబ్బడిగా ప్రభుత్వ పేరట, కార్పొరేషన్ల పేరట, సొసైటీల పేరట తెచ్చి 8 లక్షల కోట్ల అప్పులు కూర్చోబెట్టారు. ఇలా వడ్డీ ఆ ఇన్స్టాల్మెంట్ ఎవరు కడుతున్నారు? మేము కడుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్నాం. రాష్ట్ర ప్రజలు చెమటోడ్చి కట్టిన ట్యాక్స్ ఆయన చేసిన పాపం మేము వడ్డీ కడతా ఉన్నాం. వారికి ఆ పాపం గురించి బాకీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఏం ప్రజలకు ఏం చేశారని వాళ్ళు ఓట్లు అడుగుతారు? ఇవాళ కరప్షన్ చేశామని ఓట్లు అడుగుతారా? మా కుటుంబాలన్నీ బంగారమయమేం కాబట్టి ఇంకా మమ్మల్ని బంగారమయం చేయనని ఓట్లు అడుగుతారా? ఏ లెక్కన ఓట్లు అడుగుతారు? ప్రజలు ఏ లెక్కన ఆదరిస్తారు?
రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్న కుటుంబానికి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ప్రధానంగా ఈ రిజర్వేషన్ల మీద మీ లోకల్ లీడర్సే చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు. అంటే ఎక్కడైతే ఎస్సీ అనుకున్నారో అక్కడ జనరల్ వచ్చింది, జనరల్ దగ్గర ఎస్టీ వచ్చింది. సో దీనిపైన మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వంలో కానీ ముఖ్యమంత్రి కానీ మేము కానీ మంత్రులు కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలే. మా ప్రమేయం లేకుండానే టెక్నికల్గా ఏ రకంగా ఉంటే ఆ రకంగా రిజర్వేషన్ ఇవ్వని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా రిజర్వేషన్ వచ్చాయి. కొన్ని చోట్ల మా సీనియర్ నాయకులకి అవకాశాలు రావాల్సిన చోట అవకాశం లేకుండా పోయింది. వారిని ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం, ఏదో రకంగా వారిని ఆదుకుంటాం. సో ఫైనల్గా అపోజిషన్స్ ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, వీటి మధ్య మీరు లోకల్ బాడీ గెలుస్తారనే నమ్మకం ఉందా? 80 to 90% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజల్ట్స్ మావే. కారణం ప్రజల గుండెల్లో ఈ స్కీములన్నీ నాటుకుపోయి ఉన్నాయి. మేము ఇస్తున్న సన్నబియ్యం కానీ 200 యూనిట్ లోపల కాల్చుకుంటే ఉచిత విద్యుత్ కానీ ప్రతి గ్రామంలో 80% పైగా ఇళ్ళు ఈ ఉచిత విద్యుత్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ, మేము ఇచ్చిన రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, బోనస్ కానీ, ఉచితంగా మహిళలకి బస్సులో ప్రయాణించే సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ప్రజల గుండెలు నాటుకుపోయి ఉన్నాయి. ఆ నాటుకుపోయిన అంశాలన్నీ కూడా ఓట్ల రూపంలో మాకు ఆదరిస్తారు. సో మొత్తానికి మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే రేపు స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తాయని. అండ్ సేమ్ టైం బాకీ కార్డు విషయానికి వస్తే మొదటిగా తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని. అండ్ ప్రస్తుతం ఈటల అండ్ సేమ్ టైం కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా ఎవరూ పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో 80 to 90% దాకా మేమే గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్గా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.